మనకి ఆపరేటింగ్ ఇక్కడ ఉంది చూసుకోండి. ఓకేనా, కిందది ఫ్రీజర్ అన్న. ఓకే, డీఫ్రీజ్ కిందది, పైనది ఫ్రిడ్జ్. ఇది టెంపరేచర్ చేంజ్ చేయడం అనేది ఈ కింద ఫ్రీజర్ ఉంది కదా, ఈ కిందది మార్చాలంటే ఈ బటన్ ప్రెస్ చేయాలి. ఇక్కడ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేయాలి. ఐస్ కావాలంటే కింద దాంట్లో. ఓకేనా, పైన దాంట్లో ఓన్లీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అట్లా ఏమైనా పెట్టేసుకోవచ్చు. నార్మల్ కూలింగ్లో ఉంటుంది. కింద డీ ఫ్రిడ్జ్ రివర్స్ అన్నట్టు. పైన అన్నిటికీ పైన ఉంటాయి కదా డీ ఫ్రిడ్జ్, దీనికి కింద వస్తుంది డీ ఫ్రిడ్జ్ హైయర్లో. ఓకేనా, సో దాంట్లో ఐస్ ఫార్మేషన్ దాంట్లో అవుతుంది, దీంట్లో నార్మల్ కూలింగ్ ఉంటుంది. ఆ టెంపరేచర్ ఎంత ఎక్కువ తక్కువ అనేది ఇక్కడ మనం కంట్రోల్ ఇక్కడ నుంచి చేయాల్సి వస్తుంది. ఓకేనా, మొత్తం కింద పైన అంతా ఇక్కడ కంట్రోల్ ఉంటుంది. ఇది ఫ్రీజర్ ఉంది కదా, ఫ్రీజర్ అనేది మైనస్ టెంపరేచర్లో ఉంటుంది, -15లో ఉంది ఇప్పుడు ఇది. ఓకేనా, ఇది తక్కువ కూలింగ్ ఉంది ఇప్పుడు. ఓకే, ఇంకా ప్రెస్ చేయండి, పెరుగుతుంది. ఇక పెరుగుతున్న కొద్దీ 18 అనేది నార్మల్ టెంపరేచర్ ఇది. ఓకేనా, ఇంకా ఇంకా ఎక్కువ అనుకుంటే 23, లాస్ట్ 22, 21, లాస్ట్ 21 వరకు హైయెస్ట్ కూలింగ్. ఓకేనా, మళ్ళీ ప్రెస్ చేసి ఇది ఫాస్ట్ కూలింగ్ అన్నట్టు. అంటే 20 నిమిషాలు అయ్యేది కూలింగ్ 10 నిమిషాలు అయిపోతుంది. అట్లా ఎప్పుడైనా అవసరం బట్టి వాడుకొని మళ్ళీ నార్మల్ టైంలో నార్మల్ చేసేయాలి. ఓకే, ఎక్కువసేపు యూజ్ చేయాలి ఇట్లా ఆప్షన్. ఎక్కువసేపు వాడుకొని మళ్ళీ నార్మల్ చేసేయాలి. ఫాస్ట్ కూలింగ్ మళ్ళీ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోయింది. అంటే కిందది ఏం పెట్టుకోదు, కింద అట్లా సామాన్యంగా ఇలా మాత్రం పెట్టుకోవచ్చు. అట్లా కూడా మనం వాడుకోవచ్చు. పైన నడుస్తుంది, అది ఆఫ్ అవుతుంది. అట్లా కూడా మనం పవర్ సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఆఫ్లో ఉంది. మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ చేంజ్ అయిపోయింది ఇక టెంపరేచర్. పెట్టుకోవాలి. అది ఇది ఈ బటన్తోనే, ఈ బటన్ నొక్కిన కొద్దీ అదే ఫాస్ట్ కూలింగ్ అవుతుంది, ఆఫ్ అవుతుంది, మళ్ళీ నార్మల్ చేసుకోవచ్చు ఈ ఒక్క బటన్తోనే. ఓకేనా, ఇప్పుడు మన నార్మల్ అంటే 18 పెట్టేద్దాం. నార్మల్ టెంపరేచర్ నార్మల్ ఉంది, -18 డిగ్రీస్ నార్మల్ అది. ఓకేనా, ఇది ఇప్పుడు అది కింద దాకా అయిపోయింది. పైన వచ్చేసి ఇక్కడ రెఫ్ ఉంది, రెఫ్ 5 డిగ్రీస్ ఉంది ఇప్పుడు. ఇది ప్లస్లో ఉంటుంది. ఓకేనా, 5 డిగ్రీస్ ఇక్కడ ఇది పక్కకు. ఇది ఇది రిఫ్ ఇక్కడ ఉంది రిఫ్రిజిరేటర్. ఇది పైనది. ఓకేనా, 5 ఉంది ఇప్పుడు. 5 అంటే ఇంకా ఎక్కువ పెంచుకున్న కొద్దీ 7 అనేది తక్కువ కూలింగ్, ఇది 8 తక్కువ కూలింగ్. ఆఫ్ అయిపోయింది ఇప్పుడు ఇది కూడా. ఓకేనా, ఇది 8 వరకు ఉంది కదా, 3, 4, 8 వరకు ఉంది. అంటే 8 అనేది తక్కువ కూలింగ్ ఇక. ఓకేనా, ఇప్పుడు ఆఫ్ అయిపోయింది. పైన ఆఫ్ అయింది, కింద నడుస్తుంది. అట్లా కూడా వాడుకోవచ్చు. మళ్ళీ ప్రెస్ చేస్తే సూపర్ ఫాస్ట్ కూలింగ్ చాలా ఉంది. లైట్ రాదు. ఓకేనా, మళ్ళీ ప్రెస్ చేస్తే 2 డిగ్రీస్ అనేది ఎక్కువ కూలింగ్ ఇది హైయెస్ట్. ఓకేనా, మళ్ళీ ఇది కూడా 4 పెట్టేసుకుంటే నార్మల్. 4 పైన కింద వచ్చేసి 18 డిగ్రీస్, 4 డిగ్రీస్ పైన 18 డిగ్రీస్ అట్లా ఉంటుంది నార్మల్ టెంపరేచర్గా. ఓకేనా, ఇది సింపుల్గా మార్చాలంటే 18 -18 అంటే నార్మల్. పైన దాంట్లో 4 డిగ్రీస్ అనేది నార్మల్ టెంపరేచర్. ఇవన్నీ నార్మల్ టెంపరేచర్ ఇది. ఓకేనా, ఇది సింపుల్గా చేంజ్ చేయాలంటే ఇట్లా ఉండేది సెట్టింగ్. ఇంకోటి మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే కింద డీఫ్రీజ్ని ఫ్రిడ్జ్ కూడా మార్చుకోవచ్చు. ఓకేనా, సో అది ఎట్లా మార్చాలంటే ఇక్కడ ఉంది బటన్. ఇక మొత్తం 4 బటన్ ఉన్నాయి. ఇక్కడ 2 ఇక్కడ 2 ఉన్నాయి. ఓకేనా, ఈ బటన్స్తో నార్మల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇవనేది కన్వర్ట్. ఇక ఇది లాంగ్ ప్రెస్ చేసి పట్టాలి. కన్వర్ట్ అయిపోయింది. 2 డిగ్రీస్ ఉంది కింద. ఇగో లైట్ వచ్చినాయి, కిందికి వచ్చింది. ఇప్పుడు కింద అంటే 2 డిగ్రీస్ ఉంది. ఇప్పుడు 2 ప్లస్కి వచ్చి అంటే కన్వర్ట్ అయిపోయి అంటే ఫ్రిడ్జ్ అయిపోయినట్టు ఇక. ఓకే, 2 డిగ్రీస్ ఉంది. సో ఇప్పుడు చేసినప్పుడు అంతే. ఓకే, కన్వర్ట్ అయిపోయింది. మళ్ళీ నార్మల్ చేసి అంటే మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసేస్తే ఫ్రీజర్ అయిపోయింది, మైనస్ అయిపోయింది. ఓకేనా, -15లో ఉంది. ఇంకా మనకు పెంచుకోవాలి. 18 కదా నార్మల్ టెంపరేచర్. సో 18 పెట్టుకుందాం. 18 నార్మల్. ఓకే, మళ్ళీ ప్రెస్ చేసి చూడండి 4 ఉంది. 4, 18 నార్మల్ టెంపరేచర్. ఓకేనా, నెక్స్ట్ ఇది ఎనర్జీ సేవ్ ఉంది. ఎనర్జీ సేవ్ అంటే ఇప్పుడు ఊరు వెళ్తున్నాను అనుకోండి, వారం వరకు ఊరు వెళ్తున్నారు. అప్పుడు ఇది మనం లాంగ్ ప్రెస్ చేసి పెట్టేసుకుంటే ఇక కరెంట్ ఎక్కడ తీసుకోదు, ఇక నార్మల్గా అని ఉంటుంది అంతే. మధ్యది. ఓకేనా, పెట్టేసుకుని వెళ్ళిపోతే ఎక్కువ పవర్ తీసుకోదు ఇక. అట్లా మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి పట్టేస్తే నార్మల్ అయిపోయింది. ఓకేనా, ఇవి ఆప్షన్స్.